హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చూశారు కదా, గోంగూర పప్పు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ వరకు నేను కందిపప్పు తీసుకున్నాను. అందులోనే ఒక 2 టమాటాలు, ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని చక్కగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత టమాటాలు 4 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసామండి, చూసుకొని వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను నేను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. గోంగూర పప్పు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. తర్వాత చక్కగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అనేది ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వరకు పెడితే చక్కగా ఉడికిపోయింది పప్పు అనేది. చూసారు కదా, ఇప్పుడు అందులో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి, చక్కగా ఉడికిపోయింది పప్పు అనేది. ఇప్పుడు స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోండి చక్కగా. నేను ఉప్పు కూడా ఇందాకే యాడ్ చేశానండి, సాల్ట్. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేశాను, మర్చిపోతానేమోనని ముందే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు యాడ్ చేసుకోకపోతే తర్వాత స్మాష్ చేసేటప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి, ఒక హాఫ్ ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ చక్కగా వేగనివ్వండి. తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ తాలింపు గింజలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. తాలింపు అనేది ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి పప్పుకి, అందుకే బాగా వేగనివ్వండి తాలింపుని. ఇప్పుడు ఇందులోనే దొరికితే ఫ్రెష్ కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఈ పప్పుని అందులో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ అండి. చూశారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.